హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణతో కబుర్లు. ఇవాల్టి మన వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ యూజ్ఫుల్ వీడియో అండి. ప్రతి ఒక్కరిమి సంవత్సరానికి ఒక్కసారైనా సరే వెకేషన్కి వెళ్ళి మన స్ట్రెస్ని మొత్తాన్ని కూడా వదిలేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి వద్దామని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందులోనూ అదర్ కంట్రీస్కి వెళ్ళాలి అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాము. కాకపోతే డబ్బులు ఎక్కువ అవుతాయనో, లేకపోతే గ్రూప్ ఆఫ్ మెంబర్స్తో వెళ్తేనే సెక్యూరిటీ పరంగా బాగుంటుందనో, లేకపోతే స్పెసిఫిక్ గైడ్ ఉంటే సేఫ్టీగా మన కంట్రీకి మనం రిటర్న్ రావచ్చానో, ఇలాంటి చిన్న చిన్న భయాలతోటి మనం అక్కడ అదర్ కంట్రీకి వెళ్ళాలి అనేది అవాయిడ్ చేస్తూ ఉంటాము. అలా ఎలా కూడా భయపడకుండా చక్కగా ఫ్యామిలీతోనో లేదంటే ఫ్రెండ్స్తోనో జాలీగా పోయి హాలిడేని ఎంజాయ్ చేసి రావచ్చు. అది ఎలా అనేది, అలాగే మన ప్లానింగ్ మొత్తము కూడా బడ్జెట్ ఓరియంటెడ్లో ఎలా ఉంటుంది అనేది ఇవాల్టి మన వీడియో అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా ఇది యూజ్ఫుల్ అవుతుంది. ఓకేనా? అయితే మేము గత 4-5 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ ఒక అదర్ కంట్రీకి హాలిడేకి వెళ్తూ ఉంటాము. అయితే ఈ ఫెబ్లో కూడా మేము థాయిలాండ్ వెళ్తున్నాము. థాయిలాండ్లో బ్యాంకాక్ని, పటాయాని, ఫుకెట్ని, ఈ 3 ఏరియాస్ని ఫుల్గా చూసేసి బాగా ఎంజాయ్ చేసేసి వద్దామని 7 days ప్లాన్ చేసుకున్నాం అనమాట. దాంట్లో భాగంగా మేము చెన్నై టు ఫుకెట్కి ఫస్ట్ ఫ్లైట్ టికెట్ని బుక్ చేసుకున్నాము. ఈ ఫ్లైట్ టికెట్స్, హోటల్ బుకింగ్ ఇవంతా కూడా 3 months ముందు చేసుకున్నాము అంటే మనకి ఫ్రెండ్లీ బడ్జెట్లో వస్తుందన్నమాట. లేదు అప్పటికప్పుడు చేసుకోవాలి అంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది. సో 3 months ముందైతే మనకి ఏమీ ఇబ్బంది ఉండదు. మాకైతే ఇక్కడ 8,500 పడింది పర్ ఈచ్. ఎక్కడికి? చెన్నై నుంచి ఫుకెట్కి పర్ హెడ్కి 8,500 ఫ్లైట్ టికెట్ అనమాట. అలా మేము బుక్ చేసుకున్నాం. అలా బుక్ చేసుకొని చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చి చెక్ ఇన్ ఏరియా దగ్గరికి వచ్చేసామన్నమాట. చెక్ ఇన్ ఏరియాకి 3 hours ముందుగా వస్తే చెక్ ఇన్ స్టార్ట్ చేస్తారు. అంతకంటే ఎక్కువగా వచ్చినా కూడా చెక్ ఇన్ అనేది స్టార్ట్ చేయరనమాట. అక్కడ చెక్ ఇన్ అయిపోయాక ఇమిగ్రేషన్ కూడా అయిపోయిన తర్వాత, అలాగే మన బాడీ అండ్ లగేజ్ మొత్తం చెక్ ఇన్ అయిపోయిన తర్వాత మేము ఇక లాంజ్ యాక్సిస్కి వచ్చామన్నమాట. ఈ లాంజ్ యాక్సిస్ అనేది మన చెన్నై ఎయిర్పోర్ట్లో ట్రావెల్ క్లబ్ లాంజ్ మాత్రమే ఉంది. ఇది 24/7 ఫుడ్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓన్లీ క్రెడిట్ కార్డ్ యాక్సెస్ ఉన్న వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. లేదు అంటే మనం మనీ పే చేసైనా ఈ లాంజ్ యాక్సిస్ని ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే అది చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది మనం మనీ పే చేయాలంటే. అదే కనుక క్రెడిట్ కార్డ్స్ బేస్డ్ అయితే లాంజ్ యాక్సిస్ అనేది చాలా ఫ్రీగా, అసలు ₹1 కూడా తీసుకోకుండా ఫ్రీగా మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట బఫెట్ని. అయితే ఇక్కడ నార్త్ ఇండియన్స్కి, సౌత్ ఇండియన్స్కి ఇద్దరికీ కూడా, నార్త్ అండ్ సౌత్ ఇద్దరికీ కూడా యూజ్ఫుల్ అయ్యే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ని బేస్ చేసుకుని ఫుడ్ని 24/7 ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు. దాంతోపాటుగా కాఫీ, టీ, గ్రీన్ టీస్ ఇవన్నీ ఉంటాయి. అలాగే సాఫ్ట్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్ కూడా ఉంటాయన్నమాట. అయితే సాఫ్ట్ అండ్ హాట్ డ్రింక్స్ మటుకు లిమిటెడ్లో ఉంటుంది. ఫుడ్ మొత్తం ఇక అన్లిమిటెడ్ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. వెజ్ అండ్ నాన్ వెజ్, కూల్ డ్రింక్స్ అన్నీ కూడా సఫిషియెంట్గా వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మనం 3 hours ముందు వెళ్ళామనుకోండి, ఒక 1 hourలో మన చెకింగ్స్ అన్నీ కూడా అయిపోతాయి. ఆ తర్వాత 1.5 hour మనం ఇలా లాంజ్ యాక్సిస్లో బాగా రిలాక్స్డ్గా ఎంజాయ్ చేయొచ్చు. అలా అయిపోయిన తర్వాత, ఈ లాంజ్ యాక్సిస్ అయిపోయిన తర్వాత ఇక బోర్డింగ్ గేట్ నుంచి మనం ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోవటమే. ఇక్కడ బోర్డింగ్ పాస్ని చెక్ చేసుకునేసి నేరుగా ఫ్లైట్లోకి వెళ్ళిపోవటమే అనమాట. అయితే ఒకప్పుడు అండి ఎయిర్ బస్ అనేది చాలా ఎక్స్పెన్సివ్గా ఉండేది, మన బడ్జెట్లో ఉండేది కాదనమాట. ఇప్పుడు అందరమీ కూడా బాగా ఎడ్యుకేట్ అయి ఉన్నాము. సో అందరమీ ఒక 3 months ముందుగా కనుక బుక్ చేసుకున్నాము అంటే చాలా తక్కువ కాస్ట్కి వస్తుంటాయి. అందులోనూ మన లిమిటెడ్ అమౌంట్లోనే ఫుల్గా ఎంజాయ్ చేసి రావచ్చు. ఇంకొకటి ఏంటంటే, మనము ఫ్లైట్ ఎక్కుతున్నాము అంటే కొంతమంది అంటే నేను కూడా ఇనిషియల్లో ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు డీసెన్సీ మెయింటైన్ చేయాలి, చాలా గప్చుప్గా ఉండాలి, చాలా లిమిటెడ్గానే మాట్లాడాలి, ఇలాంటివన్నీ ఉండేవన్నమాట. కానీ అలాంటివన్నీ కూడా అసలుకి తప్పండి, చాలా తప్పు. మనం ట్రైన్లో జర్నీ చేస్తూ ఉంటే ఎలా గట్టిగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఎలా అయితే ఉంటామో సేమ్ టు సేమ్ ఎయిర్ బస్లో కూడా అలా
అలాగే ఉంటుంది, ఏమీ చేంజెస్ ఉండవన్నమాట. ఒకటేనండి, మన బాలయ్య బాబు డైలాగుని చూసారా, ఊరు మారితే ఫుడ్ మారుతుంది, బెడ్ మారుతుంది, బ్లడ్ ఎట్లా మారుతుందిరా బ్లడ్ ఫుల్ అనేసి. సేమ్ టు సేమ్ అదే విధంగా మనం ఎలా ఉంటామో అలాగే మనం హ్యాపీగా ఎంజాయ్ చేసుకునేయచ్చు అనమాట. అది ఫ్లైట్, ట్రైను, లేదంటే నార్మల్ బస్సు ఇలాంటివి ఏమీ ఉండదు. ఎక్కడికి వెళ్ళినా మనలాగే ఉంటారు, మనలాగే ఆలోచిస్తూ ఉంటారు. అది ఏ దేశం వెళ్ళినా అంతే, ఎక్కడైనా అంతే అనమాట. అలా మేము చెన్నై ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కేసి నెక్స్ట్ ఫుకెట్ ఎయిర్పోర్ట్కి వచ్చేసామన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, అది చెక్ చేసుకోండి. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో మనీ అనేది ఎక్కువ తీసుకుంటారు, కాబట్టి చూసుకుని చెక్ చేసుకుని నిదానంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడుందో చూడండి. మేమైతే ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మినీ బస్ని బుక్ చేసుకున్నాము. దాంట్లో 2 మెంబర్స్కి అంటే నాకు మా హస్బెండ్కి అక్కడ బుక్ చేసుకున్నాం అనమాట. ఆ తర్వాత చూస్తేనండి, మనం ఎలాగైతే రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మన ఆటో వాళ్ళు కానీ ట్యాక్సీ వాళ్ళు కానీ ఆటో భయ్యా అంటాము, ట్యాక్సీ భయ్యా అనుకోవటము, అలా ఎలాగైతే మన దగ్గరికి వచ్చి అడగటము, అలాగే బార్గెనింగ్ చేసుకుని బేరం కుదిరించుకొని ఎలాగైతే ప్యాసింజర్ని తీసుకువెళ్తారో సేమ్ టు సేమ్ అండి. చూడండి, ఇక్కడ కూడా అంతే, ఎక్కడికి వెళ్ళినా కూడా అంతే. వాళ్ళు ఖచ్చితంగా అలాగే వస్తారు, బార్గెనింగ్ చేస్తారు, ప్యాసింజర్తో కన్ఫర్మ్ చేసుకుంటారు, వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఎక్కడికి వెళ్ళినా ఇది మటుకు కామన్ అనమాట. ఏ ఏరియాకి వెళ్ళినా స్లమ్ లేకుండా ఉండదు, అలాగే బార్గెనింగ్ లేకుండా ఉండదు, తెలివితేటలు లేకుండా ఉండవు. ఎక్కడికి వెళ్ళినా సేమ్ టు సేమ్ అనమాట. అలా బేరం కుదుర్చుకొని తను తీసుకెళ్ళిపోతున్నారు. వీళ్ళకి లాంగ్వేజ్ ఇష్యూ రాకుండా క్యాలిక్యులేటర్లో ఇంత అమౌంట్ అనేది క్యాలిక్యులేటర్లో టైప్ చేసి చూపిస్తూ ఉంటారనమాట. ఆ లోపు మా మినీ బస్ కూడా వచ్చేసేసింది. అందరము లోపలికి ఎక్కేసేసి ఇక్కడ ఫుకెట్ నుంచి పటాంగ్ బీచ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ ఈ పటాంగ్ బీచ్ దగ్గరికి వెళ్ళటానికి మాకు ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఒక 1.5 అవర్ పట్టింది. ఈ మినీ బస్లో వెళ్ళిపోయాము. ఆ తర్వాత నిదానంగా పటాంగ్ బీచ్లో మా వారు హోటల్ రూమ్ అనేది బుక్ చేసి పెట్టున్నారు. అక్కడికి వెళ్తున్నాము. వాళ్ళు ఏం చేస్తారంటే హోటల్ రూమ్కి నియర్ బై ఏదైతే సెంటర్ ఉంటుందో అక్కడ డ్రాప్ చేసేస్తారు. అక్కడ నుంచి మనం ఇలా వాకబుల్ డిస్టెన్స్లో మనం వాక్ చేసుకుంటూ మన హోటల్ రూమ్కి వెళ్ళిపోవాలన్నమాట. అయితే స్టార్టింగ్ మేమైతే పటాంగ్ బీచ్కి నియర్ బైనే హోటల్ రూమ్ బుక్ చేసుకున్నాము. సో మేము అలా నడిచి వెళ్తూ ఉంటే రోడ్డు పక్కనే ఇలా పటాంగ్ బీచ్ అనేసి ఉంటుందన్నమాట. జస్ట్ మెయిన్ బైపాస్కి పక్కనే మొత్తము కూడా సముద్రం అనమాట. ఈ ఫుకెట్ అనేది చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్, చాలా ఖర్చుతో కూడుకున్న వెకేషన్ అనమాట ఈ ఫుకెట్ మటుకు. ఇక్కడ రూమ్స్ కానీ లేకపోతే ఏది ఫుడ్ కానీ ఏది చూసినా కూడా చాలా ఎక్కువ కాస్ట్ అనమాట. సో మేము ఇది జస్ట్ 2 days ప్లాన్ మాత్రమే చేసుకున్నాము. 1 day మాత్రమే హోటల్ రూమ్ బుక్ చేసుకున్నాము. సెకండ్ డేకి మేము తిరిగేసి మళ్ళీ పటాయాకి వెళ్ళిపోతామన్నమాట. సో మేము ఆ 1 dayకి ఏం చేసామంటే వెళ్ళి రూమ్కి వెళ్ళేసేసి ఫ్రెష్ అప్ అయ్యి వద్దాము అనేసి అలా వెళ్తున్నాము. రోడ్డు మీద నుంచి వెళ్తూ ఉంటే సముద్రం ఇలా ఉందన్నమాట. చుట్టూతా సముద్రము, మధ్యలో ఈ ప్లేస్ అనమాట. సో ఇది ఒక ఐలాండ్ అనమాట. చుట్టూతా సముద్రమే ఉంటుంది, మధ్యలో ఈ ఐలాండ్ ఉండటం వల్ల ఇక్కడ ప్రతిదీ కూడా ఎక్స్పెన్సివ్. సో మేము ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇది ఇట్లా బీచ్ మొత్తాన్ని అలా చూసుకుంటూ మేము హోటల్ రూమ్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం రిలాక్స్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ సన్సెట్ టైంకి వచ్చి బీచ్లో కూర్చునేద్దాము అనేసి. ఆ తర్వాత పక్క రోజు మార్నింగ్ నుంచి సైట్ సీయింగ్కి వెళ్ళిపోవాలి. సో అలా మాకు వచ్చిన రోజు ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఓకేనా? లైక్